అలల కడలి 4వ భాగం. 3వ భాగంలో ముకుందం గారు జగన్నాథం వెళ్ళి ప్రకాష్ని నిలదీస్తారు. అరుణ సంగతి నిజమేనని, అరుణకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అరుణ తనకు చెల్లెల్లాంటిదని, ఆమెను ఆదరించి ఆమెకు సహాయం చేస్తున్నానని చెప్తాడు ప్రకాష్. దాంతో జగన్నాథం కోపగించుకుంటాడు. పెళ్లి రద్దు చేసుకుని వెళ్ళిపోతారు. ప్రకాష్కి అరుణ గతం, తను ఆమెను ఆదరించిన వైనం గుర్తుకొస్తుంది. కథ కొనసాగుతుంది. నేను ప్రతి నమస్కారం చేశాను. రండి అలా వెళ్దాం అన్నాడు. కాదనలేకపోయాను. రానంటే ఏమనుకుంటాడో అని. అదొక నేరంగా అన్నయ్యకు చెప్తే, మేమిద్దరం కలిసి ఇలా వెళుతుంటే ఎవరైనా చూస్తే, మా ఇద్దరి గురించి మరొకలా అభిప్రాయపడితే ఎలా? అతని ఆహ్వానం మీదనేగా తను వెళ్ళేది. త్వరలో మా వివాహం కూడా జరగబోతున్నది. ఎవరేమనుకుంటే నాకేం? ఒకరికొకరం అర్థం చేసుకోవాలంటే ఇలా కలుసుకోవడం అవసరం. ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగాడు శ్రీరామ్. ఏమీ లేదండి అన్నాను సిగ్గుపడుతూ. నాతో రావడానికి సిగ్గుపడుతున్నారా? అలాంటిదేమీ లేదండి, పదండి వెళ్దాం అంటూనే అతనితో కలిసి నడవసాగాను. శ్రీరామ్ ఖరీదుగల హోటల్కి తీసుకువెళ్ళి ఫ్యామిలీ రూమ్కి తీసుకువెళ్ళాడు. నేనేమీ మాట్లాడలేదు. సర్వర్ రాగానే మెనూ కార్డు చూసి తనకు నచ్చినవి ఆర్డర్ ఇచ్చారు. నేను చూస్తూ ఉండిపోయాను. ఇంటర్ అయిన తర్వాత ఏం చేస్తారు అని అడిగాడు శ్రీరామ్. నేనేమీ చేసేది తనకు తెలియదు, లేక నా నోటి నుంచే చెప్పించాలనా? పెళ్ళి మీతోనేగా నిశ్చయమైందని నేనంటాననా? ఆ మాట జవాబుగా చెప్పాలి అనిపించి కూడా ముఖతః అసలేం చెప్పలేకపోయాను. అన్నయ్య ఏం చేయమంటే అదే చేస్తాను అన్నాను నెమ్మదిగా. అంటే మీకై మీరు నిర్ణయించుకోలేరన్నమాట. ఎలా నిర్ణయించుకోమంటారు? తండ్రి తర్వాత అన్నయ్యేగా పెద్ద. అవుననుకోండి. సర్వర్ టిఫిన్ ప్లేట్లు, మంచినీళ్ళ గ్లాసులు టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోయాడు. తీసుకోండి. శ్రీరామ్ హెచ్చరించగానే ప్లేట్లని దగ్గరికి లాక్కున్నాను. ఆ రాత్రి అన్నయ్య వచ్చి మిమ్మల్ని కలిశాడనుకుంటాను అన్నాను. ఆ విషయం గురించి శ్రీరామ్ గారేమైనా మాట్లాడతారని. కలిశారు. ఏమనుకున్నారు? ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. ఏమని? చప్పున అడిగేశాను. మన పెళ్ళి అని శ్రీరామ్ అంటారేమోనని ఆశపడ్డాను. మీకు చెప్పిన అర్థం కాదులేండి. ఆ విషయాలు మేము చూసుకొని నిర్ణయించుకున్నాంలేండి. ఆ సమాధానానికి అసంతృప్తి చోటు చేసుకుంది నాలో. సర్వర్ బిల్లు తీసుకొచ్చి ప్లేట్లో ఉంచి వెళ్ళిపోయాడు. బిల్లు తీసుకుని ఇద్దరం లేచాం. మీరు వెళ్ళగలరా లేక మీ ఇంటి వరకు వచ్చి దిగబెట్టమంటారా అని అడిగాడు బయటకు వచ్చిన తర్వాత. ఎందుకండి? వెళ్ళగలను అన్నాను. ఏమనుకున్నారో ఏమో, శ్రీరామ్ గారు వెళ్ళిపోయారు. అలాగే చూస్తూ ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. అమ్మతో త్వరగా వస్తానని చెప్పిన సంగతి గుర్తుకొచ్చి గబగబా నడవసాగాను. నడుస్తుంటే శ్రీరామ్ మీద విపరీతమైన కోపం వచ్చింది. ఎంతసేపు నీకు తెలియదు అంటారు. అవును, నాకెలా తెలుస్తాయి ఆ లావాదేవీల సంగతి? శ్రీరామ్ గారు బజార్లో కలిశారని ఇంట్లో చెప్పటమా మానటమా? చెప్తే ఏమనుకుంటారో. చెప్పకుండా ఉండటమే మంచిదనిపించింది. ఆ రాత్రంతా కమ్మని కలలతో గడిపాను. శ్రీరామ్ లాంటి అందగాడు యోగ్యుడికి భార్యగా నే తగనేమో అనిపించింది. తగకపోయినా నేను తీసుకువెళ్తున్న వేల సంఖ్య కట్నమే చాలు కదా. ప్రశాంతంగా వారం రోజులు గడిచిపోయినాయి. అన్నయ్య వదిన ఆఫీస్ నుంచి వస్తూనే హడావుడి పడిపోతున్నారు. మరలా ఏదో ఒకటి చెప్పి హడావుడి చెయ్యరు కదా. శ్రీరామ్ నాన్నగారు వాళ్ళు రేపు లగ్నం పెట్టుకునేందుకు వస్తున్నారట. శ్రీరామ్ ప్రత్యేకించి వచ్చి కూర్చుని మరీ చెప్పాడమ్మా. అమ్మయ్య, ఎంత శుభవార్త విన్నాను శంకరం అని గబగబా దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదాల మీద పడి మరీ నమస్కరించింది. రేపు నేను ఆఫీస్కి లీవ్ పెడతానమ్మా. లగ్నం పెట్టుకునేందుకు వచ్చే అతిథులకి మర్యాద చేయాలి. కావాల్సిన ఏర్పాట్లు మనం ముందే చేసుకుని ఉండడం మంచిది కదూ. సుమతి లేకపోతే ఎలా? తను సెలవు పెట్టదా అని అడిగిందమ్మ. ఇద్దరిలో ఒకరిమే లీవ్ పెట్టడం వీలవుతుందమ్మా. అయినా తనకి 1 గంట ముందు ఆఫీసర్ని పర్మిషన్ అడిగి వచ్చేయమని చెప్తాను. ఏమేం కావాలో చెప్తే ఇప్పుడే బజార్కి వెళ్ళి తీసుకొస్తానన్నాడు అన్నయ్య హడావుడి పడిపోతూ. అమ్మ చెప్పినవన్నీ జాబితా రాసుకున్నాడు. ముందు గది కడిగించి ముగ్గులు పెట్టించు. నువ్వు పిండి వంటలని పొయ్యి దగ్గర కూర్చుంటే ఎలా? సుమతి ఆ టైంకి ఆఫీస్ నుంచి వచ్చేనో లేదో నువ్వైనా చూసుకోవాలిగా అమ్మా. స్వీట్సు హాట్సు అన్నీ నేను బజార్ నుంచి తెస్తాను. అసలు నువ్వేమీ కష్టపడొద్దు. అరుణను చక్కగా ముస్తాబు చేసి సుమతి ఆఫీస్కి వెళ్తుంది. గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తున్నాడు అన్నయ్య. ఒక మాటకి మరొక మాటకి పొంతన ఉండటం లేదు. శ్రోతలై వింటున్నారు.
శ్రీరామ్ గారితో పెళ్ళి అంటేనే నాకెంతో ఆనందం కలుగుతోంది. ఎంత చక్కగా మాట్లాడతాడు. ఎప్పుడూ చిరునవ్వు, పెదాల మీద లాస్యం చేస్తూ ఉంటుంది. ఎంత ముఖపరిచయం లేని వారినైనా పలకరించుతారు. అన్నయ్యను నమ్మలేదు కానీ అలా అపార్థం చేసుకున్నందుకు ఇప్పుడు ఎంతగానో బాధపడుతున్నాను. నాన్నగారు బ్యాంకులో దాచిన 30,000 చాలక అప్పు చేసి మరీ నా పెళ్లి జరిపించాలనుకుంటున్నాడు. ఎంత మారిపోయాడు అన్నయ్య. ఆ రాత్రి కలత నిద్రపోయాను. పెళ్ళి అంటే కన్నెపిల్లలకు అదో విధమైన ఆనందం. ఏవేవో తెలియని లోకాలలో విహరించుతూ ఉండటం. ఆ వయస్సుకి పరిపాటి కాబోలు శ్రీరామ్తో కలిసి స్వప్నలోకాలలో విహరించాను. చీకటితోనే లేచాను. అమ్మ ఇంకా లేవలేదు. నేను ముందు లేస్తే అమ్మ ఏమైనా అనుకుంటుందన్న భయంతో అలాగే బలవంతంగా కళ్ళు మూసుకున్నాను. అమ్మ తను లేస్తూనే నన్ను లేపింది. హడావుడి పడిపోతూ పనులన్నీ చేశాం. వీధి గుమ్మాలు కడిగి ముగ్గులు పెట్టాను. అలాగే ఇంటి గదులన్నీ కడిగాను. ఎక్కడ సామాన్ అక్కడ సర్ది ఉన్నంతలో నీట్గా ఉంచాం. వదిన ఆఫీస్కి వెళ్ళబోయే ముందు నన్ను ముస్తాబు చేసి వెళ్ళింది. లగ్నం పెట్టుకునేందుకు శ్రీరామ్ రాలేదు. వయస్సు మళ్ళిన ఒక ఆయన వచ్చారు. శ్రీరామ్ తండ్రి అని అన్నయ్య చెప్పాడు. తల అక్కడక్కడ నెరిసిన మరీ అంత ముసలివాడలాగా కనిపించలేదు. వయస్సు ఉన్న ఫ్యాషన్కి అంతు లేదు. సిల్కు లాల్చి, తెల్లటి గ్లాస్కో పంచే, పెద్దాపురం కండువా. ఆయన లోపలికి రాగానే సెంటు వాసన గుబాళించింది. శ్రీరామ్కి అతని తండ్రికి అసలు ఎంతమాత్రం పోలికే లేదు. శ్రీరామ్ చూసుకున్న తర్వాత వీళ్ళందరూ చూడటం దేనికో అన్నయ్య నన్ను తీసుకువెళ్ళి ఆయనకు చూపించారు. నన్ను నఖసిక పర్యంతం పరిశీలనగా చూస్తుంటే కోపం వచ్చింది. ఇన్నిసార్లు కలుసుకున్నాం. శ్రీరామ్ ఎప్పుడూ తనని ఇలా చూడలేదు. ఎంతసేపు నిలబట్టం విసుగు కలిగింది. అమ్మాయి బాగున్నది, భేషైన సంబంధం అని అన్నారు. ఆ మాటతో అన్నయ్య ముఖం వికసించింది. కాబోయే మామగారికి నేను నచ్చినందుకు ఎంతో సంతోషం కలిగింది. అన్నయ్య సైగ చేయటంతో నేను లోపలికి వెళ్ళి అమ్మ పక్కనే కిటికీ దగ్గర నిలబడ్డాను. ఇంకా లగ్నం పెట్టుకుందాం అన్నాడాయన. అలాగేనండి అని అన్నయ్య లోపలికి వచ్చి అమ్మతో డబ్బు విషయం మాట్లాడి వెళ్ళి పురోహితుడిని తీసుకొచ్చాడు. త్వరలో అంటే తక్కువ వ్యవధిలో లగ్నం చూడమని పురోహితునితో చెప్పాడు అన్నయ్య. లోపలికి వచ్చి చిన్న బ్రీఫ్ కేస్ తీసుకొని నన్ను అమ్మను బ్యాంకుకి తీసుకువెళ్ళాడు. వడ్డీతో సహా 30,000 తీసుకుని బ్రీఫ్ కేసులో ఉంచి అమ్మ చేతికిచ్చి జాగ్రత్త అని చెప్పాడు. ఇంటికి వచ్చిన ఆ బ్రీఫ్ కేస్ అమ్మ దగ్గరే ఉన్నది. వారం రోజులకి మంచి లగ్నం ఉందని రాసిచ్చిన పురోహితుని చేతిలో 2 పదులు తీసి ఇచ్చారు మామగారు. నేను ఇచ్చేవాడిని కదండి అన్నాడు అన్నయ్య. ఎవరైతే ఏమిటోయ్, మనమంతా ఒకటి కదూ అన్నాడు నవ్వుతూ. నిజమే అనుకోండి అని అన్నయ్య 10 కాగితం ఇచ్చాడు. పురోహితుడు ఇద్దరికీ నమస్కరించి వెళ్ళిపోయాడు. తాంబూలాలు ఒకరికొకరు మార్చుకుని చేతులు కలుపుకొని నవ్వుకున్నారు. ఆ తరువాత అన్నయ్య వారిని లోపలికి తీసుకొచ్చి అమ్మకు పరిచయం చేశాడు. అబ్బాయి గారు రాలేదేమండి అని అడిగింది అమ్మ. అబ్బాయి గారా అంటూ నీళ్లు నములుతూ అన్నయ్య వంక చూశాడు. అన్నయ్య ఇంకేమీ మాట్లాడవద్దని కనుసైగతో అమ్మని వారించాడు. వారికి ఇల్లంతా చూపించాడన్నయ్య. చివరికి ఇద్దరు అన్నయ్య గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని మరీ కూర్చున్నారు. అబ్బాయి గారా అని తెల్లబోతూ చూడటం నాకేదో అనుమానం వచ్చింది. ఎందుకలా తత్తరపడిపోయారు? నాకేమీ అర్థం కాలేదు. ఆ మాటే అమ్మతో అన్నాను. నీకంతా అనుమానమేనే, 3 ముళ్ళు పడే వరకు నోరు మూసుకొని ఉండు అని కసిరింది అమ్మ. నేను మౌనం వహించాను. మనసు కీడును శంకించుతోంది. అన్నయ్య ఆయన గదిలో నుంచి హాల్లోకి వచ్చారు. అమ్మ ఓ పక్కగా ఒదిగి నిలబడిపోయింది. మీరమ్మాయిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం, ఎలాంటి లోటు రానివ్వం. వివాహం కాగానే మా ఇంటికి తీసుకువెళ్తాం. మీరు దేనికి విచారించవలదు. మీ అమ్మాయిని వదిలి మీరు ఉండలేకపోతే మీరు వచ్చి ఉండొచ్చును అన్నారు మామగారు. అంతా మీ దయ బాబుగారు. ఆడపిల్లల ఇంటి వద్ద ఉండే ఆచారం మాకు లేదు. మాకే కాదు, మన హిందూ సాంప్రదాయంలో ఉండదు. తల్లిదండ్రుల భారం కొడుకులదే. అరుణను చూడాలని ఉన్నప్పుడు తప్పకుండా వస్తాను అంది అమ్మ. సంతోషం, వస్తాను అని అన్నయ్యతో కలిసి బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా అమ్మ హడావుడి ఆ రోజు నుంచి అంతా ఇంతా కాదు. పెళ్లి పనులు చురుగ్గా సాగిపోతున్నాయి. అప్పడాలు, వడియాలు, ఊరగాయలు, ఇంటికి సున్నాలు, రంగులు వేయించటం అన్నీ జరిగిపోతున్నాయి. నా ఇంటర్ రిజల్ట్స్ తెలిసాయి. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇదొక శుభసూచకం అనుకున్నాను. శ్రీరామ్ అంగీకరిస్తే BA చదవాలనుకున్నాను. అరుణకి ఏం నగలు పెడదామంటూ పనిచేసుకుంటున్న అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు అన్నయ్య. నీకేం పెట్టాలని ఉంటే అవి పెట్టు అంది అమ్మ. ఆ భారం కూడా అన్నయ్యకే వదిలేసింది. నీ ఇష్టం ఏమిటో చెప్తే ఆ ప్రకారం చేస్తాను.
20,000 అప్పు చేసి కట్నం డబ్బు పూడ్చాను. అది చాలదంటే లోన్ మీద 10,000 తీసుకున్నాను. పెళ్లి ఖర్చులకి వడ్డీ సరిపోతుంది. ఈ పరిస్థితిలో బంగారం కొనగలిగే స్తోమత ఉందా? నువ్వే ఆలోచించమ్మా. నువ్వు చెప్పింది నిజమే శంకరం. ఏం చేద్దామంటావు? బంగారం ఎలాగూ అరుణుకు పెడతామని చెప్పాను. నీ దగ్గర ఉన్న 2 జతల గాజులు 2 వరుసల గొలుసు ఇస్తే కొత్తవి చేయించి అరుణుకు పెడతాం. సుమతివి కూడా తీసుకుని అరుణుకు పెడతాను. నీకు సుమతికి తర్వాత చేయిస్తాను. ఆ బాధ్యత నాది. 60,000 కట్నం ఇచ్చేటప్పుడు పాత వస్తువులు పెడితే అరుణను తేలిక చేసినట్టుండదు అన్నాడు అన్నయ్య. నువ్వు చెప్పింది నిజమే శంకరం. నాకంటే ఎక్కువగా అరుణ మంచి చెడులు ఆలోచిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది అని మెడలోని గొలుసు చేతి గాజులు తీసి అన్నయ్యకిచ్చి తను రోల్డ్ గోల్డ్ గాజులు వేసుకున్నది. వదిని కూడా తీసిచ్చింది. వెళ్ళబోతున్న అన్నయ్య ఆగి నా దగ్గరకొచ్చి ఎగాదిగా చూస్తూ, అరుణ చేతి గాజులు, మెడలోని లాకెట్ గొలుసు బాగా అరిగి పాతబడిపోయాయి. వీటితో పాటు చేయిస్తే అందంగా నిండుగా ఉంటాయి. పనిలో పని అయిపోతుంది అన్నాడు. అన్నీ కొత్తవి అయితేనే బాగానే ఉంటుంది అరుణ. నీ వస్తువులు కూడా తీసి ఇవ్వవే అంది అమ్మ. అమ్మ మాట కాదనలేక గాజులు గొలుసు తీసి అన్నయ్య చేతిలో ఉంచాను. ఎంతో సంతోషంతో అన్నయ్య వాటిని జేబుగుడ్డలో కట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళే అన్నయ్య వంక చూస్తూ ఉండిపోయాను. రోజులు దగ్గర పడుతున్న కొలది నాకు కంటి మీద కునుకే కరువైంది. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదరటం, లగ్నం పెట్టుకోవటం, పెళ్లి పనులు చురుగ్గా సాగటం, నేను క్లాస్లో పాస్ అవటం, ఇవన్నీ ఒకదాని వెనక మరొకటి సంతోష వార్తలు కావటం వలన ఉక్కిరిబిక్కిరైపోయాను. వదినతో షాపింగ్కి వెళ్తే బజార్లో శ్రీరామ్ కనిపిస్తాడేమో అని నా కళ్ళు వెతికేవి. శ్రీరామ్ ఒక్కసారి పెళ్లిలో కనిపిస్తే ఎంత బాగుండును. ఎలా కలుసుకోవటం? అతను ఉండేదెక్కడో తెలియదే. ఆ రోజు ఇద్దరం హోటల్కి వెళ్ళినప్పుడు తనే మరింత చొరవ తీసుకుని మాట్లాడి ఉండవలసిందని ఇప్పుడు బాధపడుతున్నాను. నిలబడినా, కూర్చున్నా, తిండి తింటున్నా, పనిచేస్తున్నా, ఆఖరికి మంచం మీద పడుకున్నా శ్రీరామ్ తలపులు నన్ను వీడేవి కావు. నేను కలలు కన్నా రోజు రానే వచ్చింది. నన్ను పెళ్లి కూతుర్ని చేశారు. కొత్త చీర కట్టుకోవటంలో కొంత ఇబ్బంది పడ్డాను. కొత్తగా చేయించుకోవచ్చాను అన్న గాజులు, గొలుసు, నెక్లెస్ పెట్టింది వదిన. ఆ వస్తువులు చాలా తేలిగ్గా ఉన్నాయి. ఏమిటని అడిగితే వదిన విసుక్కుంటుందని భయపడ్డాను. అమ్మని అడిగితే నీదంతా అనుమానం అని కోప్పడుతుంది. ఏమీ అనలేక మౌనం వహించాను. ఎక్కడో దూరంలో స్నేహితుని ఇల్లుని విడిది ఇల్లుగా ఏర్పాటు చేశాడన్నయ్య. రాత్రి 11 గంటలకే లగ్నం. అంతా హడావిడి. బంధువులు ఎక్కువ మంది రాలేదు, స్నేహితులే ఎక్కువ. కొత్త చీరల రెపరెపలతో, పిండి వంటల సువాసనలతో, ఇంటి ముందు షాపియానాతో, రంగురంగుల లైట్లతో శోభాయమానంగా ఉన్నది ఇల్లు. ఒక పక్క భోజనాలు, మరో పక్క వచ్చిన వారిని మర్యాద చేయటంతో హడావిడిగా ఉన్నది. పెళ్లి మందిరం కడుతున్నారు. దూరపు బంధువు ఎవరో వచ్చి అమ్మను దూరంగా తీసుకుని వెళ్ళి నెమ్మదిగా గుసగుసలాడుకోవటం చూశాను. ఆ తర్వాత ఇద్దరు అన్నయ్య, వదిన చూడకుండా దొడ్డి త్రోవన బయటికి వెళ్ళారు. అరగంట తర్వాత అమ్మ బయట నుంచి వచ్చింది. వస్తూనే ఉగ్ర నరసింహమూర్తి అవతారం ఎత్తింది. ఏమైందా అనుకున్నాను. శంకరం, ఇలా రా అని పెద్దగా పిలిచింది అమ్మ. ఏమిటమ్మా అంటూ లోపలికొచ్చాడు. ఏమైందని ఎంత నెమ్మదిగా అడుగుతున్నావురా? నా కూతురు నీకేం ద్రోహం చేసిందని 3వ పెళ్లివాడికిచ్చి ముడిపెట్టబోతున్నావురా? ఏమిట్రా ఈ అన్యాయం? చెప్పరా, చెప్పు దాదాపు అమ్మ గర్జించింది. ఆ మాట వింటూనే నా నవనాడులు కృంగిపోయాయి. 3వ పెళ్లివాడితో నా పెళ్ళి, మరి శ్రీరామ్ ఏమైనట్లు? అతని రాక అతనితో కాక అతని తండ్రితోనా నా వివాహం? నాకంతా అగమ్య గోచరంగా ఉన్నది. ఏమిటమ్మా ఈ రభస? అవన్నీ నీకు తర్వాత చెప్తాను. నువ్వు కాస్త నోరు సంభాళించుకుని లోపలికి వెళ్ళి నీ పనులు చూసుకో అన్నాడు కోపంగా. పనులా? ఎవరి పనులు చూడమంటావురా? నీ పని ముందు చూస్తేనే గాని నేను లోపలికి వెళ్ళను. నా తోటి ఉద్యోగస్తుడని ఎవరో దారిన పోయే దానయ్యను తీసుకొచ్చి చూపించి మమ్మల్ని నమ్మించి బ్యాంక్లో ఉన్న డబ్బు, బంగారం తీసుకున్నావు. ఇప్పుడు దాని గొంతుకొస్తావట్రా? ఇదా నువ్వు వెలగబెట్టే పెద్దరికం? అమ్మ పెద్దగా అంటూనే ఉంది. అన్నయ్య ఎంత నీచానికి ఒడిగట్టాడో అర్థమైంది నాకు. చాలే, నోరు మూసుకుని చెప్పినట్టు చేయండి అన్నాడు అన్నయ్య. నేనెందుకు నోరు మూసుకోవాలి? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదురా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేసి నా బిడ్డ గొంతు కోయను. ఈ పెళ్లి జరగదు. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు. అమ్మ తన చుట్టూ చేరిన వారందరినీ చూసి గర్జించింది. నీ తిరుగుబోతు కూతురికి ఇంతకంటే గొప్ప సంబంధం తేగలవా? వదిన అపహాస్యం చేసింది.
చాలా గొప్పదే నీ కూతురు. ఏం చూసి వస్తాడే అందగాడు నవయువకుడు, నోరు మూసుకుని చెప్పినట్టు చేయండి అన్నాడు అన్నయ్య. అబ్బాయి గారు రాలేదా అని అమ్మ అడిగిన రోజు తడబడిపోవటం, ఇంకేమీ మాట్లాడవద్దని అన్నయ్య అమ్మకి సైగ చేయటంలోని అర్థం ఏమిటో ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. సమయం మించిపోయింది. ఇప్పుడు నేను కూడా వ్యతిరేకించితే అన్నయ్య వంచనకు బలి అయిపోగలను. ఏమాత్రం నిబ్బరం కోల్పోయినా పరిస్థితి అన్నయ్య వశమవుతుంది. సమయాన్ని బట్టి నడవాలన్నది నాన్నగారు నేర్పిన విద్య. ఆ విద్యనే ఇప్పుడు ప్రదర్శించాలనుకున్నాను. నాన్నగారికి మాయమాటలు చెప్పి నీ కూతురి పేర ఉన్నదంతా బ్యాంక్లో వేయించుకున్నావు. ఉంటున్న ఇల్లు నీ తదనంతరం నాకు చెందేటట్టు రాయించుకొని నన్ను వెర్రివాడించేశావు. చివరి వరకు నీ చెప్పు చేతల్లో ఉండేటట్లు చేశావు. వీటన్నింటికీ ప్రతీకారంగా మిమ్మల్ని వెర్రివాళ్ళం చేసి నా పగ తీర్చుకోబోతున్నాను. తప్ప నోరు మూసుకొని పడి ఉండండి. ఈ పెళ్లి జరగకపోతే నీ శవమే ఉంటుంది నట్టింట, గుర్తుంచుకో అన్నాడు అన్నయ్య. నా శవం ఉన్నా నాకు సంతోషమేరా, కానీ అరుణ జీవితం నాశనం కాకూడదు. అమ్మ బావురమని ఏడ్చింది. నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా నీ పోకిరీ కూతురికి పెళ్లి కాకుండా ఉండే కంటే మూడవ పెళ్లివాడితో 3 ముళ్ళు వేయించుకుంటే ముక్తి మోక్షమైనా ఉంటుంది. నీ ముద్దుల కూతురికి అరవకుండా ఓ మూల కూర్చో అన్నాడు కసిగా అమ్మ వంక చూస్తూ. అమ్మ ఇంకేమైనా మాట్లాడితే ఇంకా రభస అవుతుందని ఇప్పటికే అందరూ ముగ్గురు చుట్టూ చేరి వినోదంగా చూస్తున్నారు. నాకు తల తీసేసినట్లుంది. ఇప్పుడు సర్దుబాటు మాట్లాడకపోతే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోగలను. అమ్మకి మతి లేకపోతే నీకైనా మతి లేదా అన్నయ్య? అయిందేదో అయింది. నేను ఈ పెళ్లి చేసుకుంటాను. ఇంత జరిగిన తర్వాత కాదనుకోవటం నాకు అవమానమే. నీ పనులు నువ్వు చూసుకో అన్నయ్య అన్నాను. అమ్మ కస్సున లేచింది. ఏమిటే వాగుతున్నావు? వాడిని, ఆ దుర్మార్గుడిని సమర్థిస్తున్నావా? చూస్తూ చూస్తూ ఆ ముసలివాడిని చేసుకుంటావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? లేక ఆ శంకరంగాడు నీకు కూడా మత్తుమందు చల్లాడా? అరిచిందమ్మ ఏడుస్తూనే. అమ్మ నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇంకెలా చెప్పాలి? ఈ ఉపద్రవం నుంచి తప్పించుకోవాలంటే అన్నయ్య పక్షమే మాట్లాడటం శ్రేయస్కరమని అమ్మకి ఎలా తెలియచేయాలి? అమ్మ అలాగే మాట్లాడుతుందిలే అన్నయ్య. ఈ లగ్నానికే అతనితోనే నా పెళ్లి జరుగుతుంది. నువ్వు వెళ్ళి పని చూసుకో అని అన్నానో లేదో అమ్మ చెయ్యి విసురుగా వచ్చి చెళ్ళుమని నా చెంపను వాయించింది. కళ్ళు బయర్లు కమ్మాయి. దెబ్బ ఘాటుకి కళ్ళ నీళ్లు తిరిగాయి. అమ్మకి అర్థమయ్యేలాగా చెప్పేటందుకు ఇది సమయం కాదు. గుడ్, అలా ఉండాలి. నువ్విప్పుడు నా అసలైన చెల్లెలివి అన్నాడు అన్నయ్య. అమ్మాయికి ఇష్టమైనప్పుడు నీకెందుకే అంటున్నారు బంధువులు. వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అది నా బిడ్డ, దాని బాగోగులు నాకు అవసరం. ఆ ముసలాడిని చేసుకునేందుకు వీల్లేదు. అమ్మ అరుస్తూనే ఉన్నది. ఏడుస్తూనే అన్నయ్యను తిడుతోంది. నువ్వు వెళ్ళి పని చూసుకో అన్నయ్య, అమ్మ అలాగే తిడుతుందిలే అని చెప్పి అన్నయ్యను పంపేసి అమ్మను బలవంతంగా గదిలోకి తీసుకొచ్చాను. ఇదేం అన్యాయమే అరుణ అంటూ బావురమంటూ ఏడుస్తూనే నన్ను కౌగిలించుకుని అలాగే నా చేతుల్లోకి ఒరిగిపోయింది అమ్మ. ఏమిటని చూసేసరికి అమ్మ శరీరం నా చేతికి మంచు ముద్దలాగా తగిలేసరికి ఉలిక్కిపడ్డాను. అమ్మ ప్రాణాలు అప్పటికే గాలిలో కలిసిపోయాయి. ఈ బాధను, అవమానాన్ని, అన్యాయాల్ని తట్టుకోలేకపోయింది. నా ఉన్నతి కోసం చివరి క్షణం వరకు పోరాడి పోరాడి అలసిపోయి విశ్రాంతి కోసం వెళ్ళిపోయింది అమ్మ. అమ్మా అన్న నా బాధ, నా కేక కంఠంలో నుండి పెగిలి రాలేకపోయింది. అమ్మ కూడా పోయింది. ఇంకా ఆ ఇంటిలో నా స్థానం ఎలాంటిదో అర్థమైంది. ఇంకా ఉండి లాభం లేదు. ఈ అంధకారం నుండి, ఈ బందిఖానా నుండి తప్పించుకోవాలంటే ఇప్పుడే వీలు. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చెయ్యాలనిపించలేదు. తల మీదకి పైట చెంగుని ముసుగు వేసుకుని దొడ్డిదావన బయటపడ్డాను. గమ్యం నిర్ణయించుకోకుండానే కాలిలోని శక్తి కొలది నడిచి స్టేషన్ చేరుకున్నాను. కదిలేటందుకు సిద్ధంగా ఉన్న ట్రైన్ ఎక్కేశాను. చెప్పటం ముగించి చెమర్చిన కళ్ళను తుడుచుకుంది అరుణ. ఆమె చేసిన సాహసం ప్రకాష్కి ఆశ్చర్యం కలిగించింది. మీరు ఆ విపత్తును తప్పించుకుని రాగలగటంలో మీరు చూపించిన ధైర్యానికి చాలా సంతోషపడుతున్నాను. ఆ తర్వాత మీరేం చేయాలనుకుంటున్నారు అని అడిగాడు. నేనేం చెయ్యాలనేది ఆపద సమయంలో తప్పించుకోవడంలో గమ్యం గురించి ఆలోచించాను. తప్పించుకోగలిగే మార్గం గురించే ఆలోచించాను కానీ ఆ తర్వాత నేనేం చెయ్యాలి అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. నా దగ్గర కొద్దిపాటి బంగారం ఉంది. బంగారం అమ్మేసి బ్రతుకు తెరువుకు తగిన ఉద్యోగం చూసుకుంటాను. ప్రకాష్కి ఆశ్చర్యం కలిగించింది అరుణ ధైర్యం. ఒంటరిగా గమ్యం లేని ప్రయాణం చేస్తూ చొరవగా స్వయం నిర్ణయాలు తీసుకుని ముందడుగు వెయ్యాలని ఆలోచిస్తున్న ఈ అమ్మాయి నిర్ణయం హర్షించదగ్గ విషయం. కానీ స్వంత అన్నయ్యే ఇంత దారుణానికి ఒడికట్టడం
వాటిని అతి చాకచక్యంగా ఛేదించుకుని బయటపడటంలో అరుణ చూపిన సాహసం మూర్ఖ ప్రపంచానికి, స్వార్థపరులైన అన్నయ్యలకు కనువిప్పు కాగలదు. ఆ మాటే అరుణతో అన్నాడు. మీరన్నది నిజమేనండి. ఆ సమయంలో నాకు అలా వచ్చేయడం తప్ప మరో గత్యంతరం లేకపోయింది. భార్య చీటికి మాటికి అడుగుతున్నదని అమ్మకి మాయమాటలు చెప్పి బంగారమంతా ఒక్కటొక్కటిగా తీసుకున్నాడు. పెళ్లి పేరుతో బ్యాంకులో ఉన్న 30,000 కాజేశాడు. నన్ను ముసలివాడికిచ్చి పెళ్లి చేసేందుకు కూడా వెనుకాడలేదు. నన్ను అన్యాయం చేసి డబ్బు కాజేసి నన్ను అధోగతి పాలు చేసిన అన్నయ్య అయినా బాగుపడటం కంటే కావాల్సిందేముంది చెప్పండి. నలుగురు నాశనం అయితేనే ఒకరు బాగుపడతారన్నది సామెత. అన్నయ్య స్వార్థానికి, నా శ్రేయస్సు కోసం అలమటించి ప్రాణాలు వీడింది అమ్మ. మంచికి చెడుకి అనాది నుంచి జరుగుతున్న సంఘర్షణ ఫలితమే అమ్మని ఈ లోకం నుంచి నిష్క్రమింపచేసింది. అరుణ కళ్ళ వెంట నీరు కారిపోతోంది. ఎంత సునిశ్చిత విమర్శ! తనకి అన్యాయం చేసిన అన్నయ్య మీద కోపమే లేదు. కానీ వయసులో ఉన్న ఒక ఆడపిల్ల ఒంటరిగా బయట ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు కారకుడైన ఆ నీచుణ్ణి ఏం చేసినా పాపం లేదు. ఒకే తండ్రి రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలికి అన్యాయం తలపెట్టి ఇలా నిరాదరంగా చూసే అన్నయ్యలు కూడా ఉంటారా? ప్రకాష్కి ఆశ్చర్యం కలిగించింది. టికెట్ ప్లీజ్. టీసీ ప్రకాష్ ఆలోచనలకి అంతరాయం కలిగించాడు. జేబులో నుండి టికెట్ తీసి ఇచ్చాడు. చూసి సంతకం చేసి ఇచ్చేశాడు. ఆమె టికెట్టు? టీసీ అరుణం చూపిస్తూ అడిగాడు. అప్పటికి గుర్తొచ్చింది ప్రకాష్కి. సారీ సార్, ఆమె సకాలానికి రాలేకపోవటం వలన టికెట్ తీసుకోలేదు. టికెట్ లేకుండా ప్రయాణం చేయటం నేరమని తెలుసు, కానీ పరిస్థితి అలా వచ్చింది. ఎంతైనా కడతాను. హైదరాబాద్కి రాయండి అన్నాడు మర్యాదగా. టీసీ వారిద్దరిని ఓ క్షణం పరిశీలనగా చూశాడు. పెళ్లి కూతురు అలంకరణలో అరుణ తనలో తనే నవ్వుకుంటూ డూప్లికేట్ రాసి ప్రకాష్కి ఇచ్చి డబ్బు తీసుకుని ఆ కంపార్ట్మెంట్ వదిలాడు టీసీ. మీకు శ్రమ ఇచ్చాను అంది అరుణ బాధగా. అది నా బాధ్యతగా భావించాను. మీరు చివరికి ఏ నిర్ణయానికి వచ్చారో చెప్పండి. మరో గంటకంతా హైదరాబాద్ చేరుకోగలం అన్నాడు ప్రకాష్ వాచి చూసుకుంటూ. నా వ్యక్తిత్వానికి, బ్రతుకు తెరువుకి లోపం రాని ఏ ఉద్యోగమైనా చేసేటందుకు సహాయం చేయండి. ఈ రోజుల్లో ఎంతో రికమెండేషన్ ఉంటేనే కానీ చిన్న ఉద్యోగం కూడా రావటం లేదు. మీరు చాలా గౌరవనీయుల వలె కనిపిస్తున్నారు. నాకు ఈ సహాయం చేసి పెట్టండి. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను. చివరి మాట ఒత్తి పలికినప్పుడు అరుణ కంఠం రుద్ధమైంది. మీ కథ విన్న తర్వాత మీకు సహాయపడాలనే ఉన్నది. నాకు సాధ్యమైనంత వరకు మీకు సహాయపడేటందుకే ప్రయత్నిస్తాను. మీరు ఎలాంటి సంకోచం పెట్టుకోక నన్నొక సోదరుని వలె భావించండి. మీ ధైర్య సాహసాలకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నాడు ప్రకాష్. కృతజ్ఞతగా అరుణ 2 చేతులు జోడించింది ప్రకాష్కి. మీరేమీ అనుకోనంటే మీ బంధువులు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎందుకు? కంగారుగా అడిగింది అరుణ. నేను మిమ్మల్ని పట్టి బంధించి మీ వాళ్ళకి అప్పగించుతానని అనుకోవద్దు. మీరు చేసిన ఈ సాహసాన్ని అభినందించి చేయూతనివ్వగలిగే వాడినే గాని మీకు అన్యాయం తలపెట్టేవాడిని కాదు. నేను ఒంటరివాడిని, పైగా బ్రహ్మచారిని. ఈ పరిస్థితిలో మిమ్మల్ని నా ఇంట్లో ఉంచుకోవటం భావ్యం కాదు. చెప్పండి మీ వాళ్ళ వివరాలు. అరుణ ఆలోచనలో పడింది. నా వలన కానీ మీ వారి వలన కానీ మీకు ఎలాంటి హాని జరగదని నేను హామీ ఇస్తున్నాను మరలా అడిగాడు ప్రకాష్. ఒకరిద్దరు బంధువులు ఉన్నా తన ఉనికి అన్నయ్యకి, వదినికి తెలియచేస్తారు. మనిషికి మంచి చేసే బదులు చెడు చేసే వ్యక్తులే ఎక్కువ ఉన్నారంటే వారికి తనను అప్పగిస్తారు. లేదంటే ఏమనుకుంటాడో, ఏం చెప్పాలో అర్థం కాలేదు అరుణకు. అరుణ ఆలోచించటం చూసిన ప్రకాష్ జాలిపడ్డాడు. మీరిప్పుడు ఎవరిని నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయం గురించి ఆలోచించి బాధపడవద్దు. మా ఆఫీస్లోనే రామ్మూర్తి గారని ఒక ఆయన ఉన్నారు. రిటైర్ అయిన ఆయన పనియందు చూపించే శ్రద్ధాశక్తులకి మరో 3 సంవత్సరాలు ఉద్యోగ కాలం పొడిగించి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావాలంటే చేసి పంపించి 6 నెలలైంది. మీకొక ఉపాధి లభించేంత వరకు వారింట్లో ఉండొచ్చు. వారి భార్య తాయారమ్మ గారికి మడి, పూజా పునస్కారాలంటే ఎంతో ఇష్టం. వారి దగ్గర ఉంటే మీకు ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. గతాన్ని సులభంగా మర్చిపోగలరు. స్టేషన్ సమీపించబోతుందన్న సూచనగా ట్రైన్ స్లో అవుతోంది. మీరు ఆ పూల జడ తీసేసి మామూలు జడ అల్లుకోండి. బుగ్గన ఉన్న కాటుక చుక్క, మీ నుదుటన కళ్యాణపు బొట్టు పోయే వరకు నీళ్లతో కడుక్కోండి అన్నాడు నెమ్మదిగా. అరే, నేను మర్చిపోయాను. నిజమే, ఈ వేషంలో చూస్తే ఏమైనా అనుకోగలరు అని తొందరగా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది. ప్రకాష్ నవ్వుకున్నాడు. పాపం చిన్నపిల్ల. పరిస్థితులు అలా వచ్చాయి కానీ లేనట్లయితే తల్లి చాటున మరో 4 ఏళ్లు ఉండవలసిన అమ్మాయి అనుకున్నాడు. నీళ్లతో ఎంత కడిగినా బుగ్గన కాటుక, నుదుటన కళ్యాణపు బొట్టు పోలేదు.
పైగా ముఖమంతా అయింది. అది చూసిన ప్రకాష్ నవ్వుకుంటూ బాస్కెట్లోంచి సోపు టవల్ తీసుకుని వెళ్ళి అరుణకిచ్చాడు. సిగ్గుపడుతూనే వాటిని అందుకుంది. అరుణకు ఎక్కడ ఉండాలి అన్న సమస్య కలిగింది ప్రకాష్కి. తను వెళ్ళేది కొత్త ప్రదేశం. తనకు తెలిసిన వారు కానీ దూరపు బంధువులు కానీ ఎవ్వరూ లేరు. ఇప్పుడు అరుణను ఏం చెయ్యాలి, ఎక్కడికి తీసుకువెళ్ళాలి? మరో కొత్త సమస్య ఉత్పన్నమైంది ప్రకాష్కి. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంటే బాగుండును, అరుణను హాస్టల్లో చేర్పించవచ్చును అనుకున్నాడు. కానీ అది అంత తొందరగా జరిగే పని కాదు. తాను ఛార్జీ తీసుకోవాలి, ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. అంతవరకు అరుణ ఎక్కడుంటుంది? ట్రైన్ స్టేషన్లో ఆగింది. పోర్టర్ని పిలిచి సామాన్లు ఇచ్చి అరుణను తన వెనకే రమ్మని తను సైగ చేసి తను ప్లాట్ఫామ్ మీదికి అడుగు పెట్టగానే ప్రకాష్ మెడలో ఒకదాని వెంట మరొకటిగా వచ్చి పడిపోతున్నాయి పూలదండలు. ఆశ్చర్యంలో నుంచి తేరుకుని చూసేసరికి ఆఫీసు సిబ్బంది అతని చుట్టుముట్టి ఉన్నారు. వారందరినీ పరిశీలనగా చూస్తూ అతని చూపులు తల పండిన వ్యక్తి మీద నిలిచిపోయాయి. అందరినీ తప్పించుకొని ప్రకాష్ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, బాగున్నారా రామ్మూర్తి గారు అని అడిగాడు నవ్వుతూ. మీ దయ వల్ల క్షేమంగా ఉన్నాను. మామయ్య గారు, అత్తయ్య గారు బాగున్నారుగా అని అడిగాడు జోడించిన చేతుల్ని తన చేతిలోకి తీసుకుని. అందరూ బాగున్నారు. మీరిక్కడ ఉన్నట్టు నాకు గుర్తులేదండి. మిమ్మల్ని చూసిన తర్వాత నా సమస్యకు పరిష్కారం లభించిందని తృప్తి కలిగింది. పరిష్కారమా అంటూ ఆఫీస్ స్టాఫ్ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. నీకు సమస్యలు ఏమున్నాయి బాబు అని అడిగాడు రామ్మూర్తి. అరుణ ఇలారా. ప్రకాష్ పిలిచేసరికి భుజం నిండుగా పైట కొంగు కప్పుకొని వచ్చింది అరుణ. ఆమె ఎవరైంది అర్థం కాలేదు స్టాఫ్కి. పిల్లలు లేరని పిన్నిగారు బాధపడుతుండేవారు. అందుకని పిల్ల అయితే ఈ అరుణను మీకు అప్పగిస్తున్నాను. విషయాలు తర్వాత చెప్తాను. ముందు అరుణను తీసుకువెళ్ళి పిన్నిగారికి అప్పగించండి. బెదురుతూ చూస్తున్న అరుణను రామ్మ అని రామ్మూర్తి పిలిచేసరికి ఆయన దగ్గరికి వెళ్ళింది అరుణ. మీరింక వెళ్ళండి రామ్మూర్తి గారు అన్నాడు ప్రకాష్. రామ్మూర్తి గారు అరుణను తీసుకుని నిష్క్రమించిన తర్వాత స్టాఫ్ వైపుకి తిరిగొచ్చారు. అందరికీ నమస్కరించి క్షమార్పణ కూడా చెప్పుకొని వారితో కలిసి బయటకు వచ్చారు. అరుణను రామమూర్తి గారికి అప్పగించిన తర్వాత 4 రోజుల వరకు వెళ్ళి చూడటం వీలవ్వలేదు ప్రకాష్కి. ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత పాత కొత్తల కలయిక లాంటి పరిచయాలు. ఇన్ఛార్జిగా మరో ప్రాంతానికి బదిలీ అయి వెళ్ళిన తర్వాత పేరుకుపోయిన వర్క్ని ఒక రూపం తెచ్చేసరికి ప్రకాష్కి రోజులు ఎన్ని గడిచాయో కూడా గుర్తులేకపోయింది. ఆఫీస్లో రామ్మూర్తిని మాత్రం అరుణ విషయం అడుగుతూనే ఉన్నాడు. ఆయన చెప్పే సమాధానం విని సంతృప్తి పడటం వరకే కానీ వెళ్ళి అరుణను చూసే అవకాశం ఏ రోజుకు ఆ రోజు దూరం అవటంతో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఎలాగైతేనే 9వ రోజుకి తీరిక చేసుకుని రామ్మూర్తి గారింటికి బయలుదేరాడు ప్రకాష్. ముందు గదిలో ఒత్తులు చేసుకుంటున్న తాయారమ్మ గారు స్కూటర్ శబ్దం వినిపించి ఎవరా అనుకుంటుండగా ప్రకాష్ లోపలికొచ్చాడు. అతన్ని చూస్తూనే లేచి నిలబడింది తాయారమ్మ. చాలా కాలం తర్వాత చూస్తున్నాను బాబు అంది తాయారమ్మ సంతోషపడిపోతూ. రామ్మూర్తి గారు ఇక్కడే ఉన్నారన్న సంగతి గుర్తులేదు పిన్నిగారు. అరుణ ఎక్కడ ఉండాలా అన్నది సమస్య అయింది. రామ్మూర్తి గారిని చూడగానే నా ప్రాణం లేచి వచ్చినట్లయిందనుకోండి. పాపం ఆ అమ్మాయి ఎంతో అవస్థలో ఉన్నది అన్నాడు ప్రకాష్. తను అంతా చెప్పింది. నాకు బాధ కలిగింది. వచ్చినప్పటి నుంచి దిగులుగానే ఉన్నది. ఏ పూట కామూట బ్రతిమాలి భోజనం పెట్టవలసి వస్తుంది. మారు చీర లేకపోతే నా చీర ఇస్తే కట్టుకోలేదు. నన్ను బలవంతంగా బజారుకు తీసుకువెళ్ళి చేతులుకున్న గాజులు అమ్మాలని ప్రయత్నించింది. అరుణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రామ్మూర్తి గారు నాకెందుకు కబురు చేయలేదు పిన్ని అని అడిగాడు. నీకు ఈ విషయం తెలియకూడదన్నట్టు ఒట్టు పెట్టుకున్నది బాబు. ఆడపిల్లకి ఏమేం కావాలో కూడా తెలియదు పిన్ని. అరుణ ఏమనుకుంటుందో ఏమిటో నొచ్చుకున్నాడు ప్రకాష్. నాకెందుకు తెలియనివ్వకూడదనుకుంది అమ్మనివ్వవని. ఆ తర్వాత ఆ గాజులు బంగారానివి అనుకున్నది పిచ్చిపిల్ల. కావా పిన్ని? కావు బాబు. షరాబు చూసి గిల్టు నగలన్నాడు. ఈ షరాబు చెప్పింది అబద్ధమని మరొక షరాబ్ దగ్గరికి వెళ్ళాం. ఆయన కూడా అవి బంగారం కాదన్నాడు. ఈ విషయంలో కూడా తను మోసపోయానని బాధపడసాగింది. ప్రకాష్ ఇంకా ఒక్క క్షణం అక్కడ నిలబడలేకపోయాడు. అరుణ ఎక్కడుంది పిన్ని అని అడిగాడు. ఆ గదిలో ఉంది. వేలు పెట్టి చూపించింది. చప్పున ప్రకాష్ ఆ గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే అరుణ అన్నయ్య అంటూ భోరున ఏడ్చేసింది. ఇంత మాత్రానికే బాధపడిపోతే ఎలా అరుణ? నీకొక చల్లని నీడ ఇవ్వగలిగానే కానీ ఆడవారి సమస్యలేమిటో తెలియని వాడిని నన్ను క్షమించు అన్నాను. అది కాదన్నయ్యా, పిన్ని నాకంతా చెప్పింది. బంగారమని గిల్టు నగలు చూసి మోసపోయావని బాధపడుతున్నావు కదూ. అవి నిజంగా బంగారపు వస్తువులైనా అమ్మనిచ్చేవాడిని కాదు. బంగారానివి కాకపోవడం ఒకందుకు మంచిదేలే. అరుణ ఏదో చెప్పబోయి అంతలోనే ఆగిపోయింది.
నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసు. నీ విషయం గురించి ఏమీ ఆలోచించటం లేదన్నా నింద వేయవద్దు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటన్నయ్యా? నిన్ను టీచర్ ట్రైనింగ్కి పంపుదామని. ఉద్యోగం టెంపరీ పోస్ట్ మాత్రమే వస్తుంది. అదేమంతా గొప్ప ఉద్యోగం కాదు. ఒక 2 సంవత్సరాలు కష్టపడితే ట్రైనింగ్ పూర్తవుతుంది. వెంటనే టీచర్గా అపాయింట్మెంట్ దొరుకుతుంది. నా సర్టిఫికెట్లు, ఆ ఏర్పాట్లు నేను రామ్మూర్తి గారు ఆలోచించి చేస్తాం. నువ్వు నిశ్చింతగా ఉండు అరుణ. అన్నగా నీ బరువు బాధ్యత నాది, సరేనా? అలాగే అన్నయ్య. దుఃఖంలో నుంచి కొంత తేరుకున్నది. రామ్మూర్తి గారు, తాయారమ్మగారు నీడలో ఉన్న నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిజమే అన్నయ్య. వారంత మంచివారు మరొకరు ఉండరేమో అంది అరుణ. అరుణతో సహా ప్రకాష్ తాయారమ్మగారి దగ్గరికి వచ్చాడు. ఈ వయసులో ఒంటరిగా అరుణ బయట ప్రపంచంలో అడుగుపెట్టడం అంటే ఆమె భావి జీవితం కుక్కలు చింపిన విస్తరవుతుందని భయపడి పనిచేశాను అన్నాడు. పోనీలే బాబు, నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్ష అవుతుంది ఎప్పటికైనా. అరుణకు ఒక దారి చూపించగలవాడివైనందుకు చాలా సంతోషంగా ఉంది అంది తాయారమ్మ. ప్రకాష్ పర్సు తీసి 400 తాయారమ్మకిచ్చాడు. ఎందుకయ్యా ఇవి? అర్థం కాక అడిగింది. అరుణకి ఏమేం కావాలో అవి కొనండి పినిగారు. ఆశ్చర్యపోవటం అరుణవంతైంది. ఆ తరువాత అరుణ టీచర్ ట్రైనింగ్ పాస్ అవటం, ఎక్కడా టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే వాటికి అప్లై చేయటం, గతం అంతా నెమరు వేసుకున్న ప్రకాష్కి తను అరుణను ఆదుకోవటం ఏ విధంగా తప్పైందో అర్థం కాలేదు. బరువుగా బాధగా నిట్టూరుస్తూ మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాడు. సెలవు క్యాన్సిల్ చేసుకుని మామూలుగానే ఆఫీస్కి వస్తున్న ప్రకాష్ని అందరూ వింతగా ఆశ్చర్యంగా చూడసాగారు. పెళ్ళి అని పేరు పేరున అందరికీ చెప్పి సెలవు పెట్టిన వ్యక్తి మరలా యథాప్రకారంగా వస్తున్నాడేమిటి అన్నదే వారి ప్రశ్నార్థకం. సంతకాల కోసం ఫైల్స్ తీసుకొచ్చినప్పుడంతా ప్రకాష్ని అడగాలనుకునేవాడు రామ్మూర్తి. ప్రకాష్ ముఖభావాలు చూసి అడగలేక ఫైల్స్ తీసుకుని వెళ్ళిపోయేవాడు. వెళ్ళబోయే ముందు స్ప్రింగ్ డోర్ దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూసి ఆ తర్వాత కానీ బయటికి వెళ్ళేవాడు కాదు. ఆ చూపుల్ని అర్థం చేసుకున్న ప్రకాష్ ఒక రోజున రామ్మూర్తిని కూర్చోబెట్టి జరిగిన విషయం చెప్పాడు. ఈ విషయం అరుణకు తెలియనియవద్దని మరీ కోరాడు. వివాహం ఇంకా 4 రోజులే ఉన్నదని లెక్క వేసుకుంటుంటే ప్రకాష్ మనసు అల్లకల్లోలమైపోతోంది. ఇంత పరాభవం తనెప్పుడూ పొందలేదు. కానీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసే ఒక వ్యక్తి ముందు తను తల వంచుకోవాల్సి వచ్చినందుకు ఎంతగానో బాధపడసాగాడు. జరిగింది విన్న తర్వాత శ్రీరామ్ ఎంతగానో విచారించాడు. ముకుందం గారి మీద ఒక రకమైన ఏహ్యభావం కూడా కలిగింది. ఆడపిల్ల వాళ్ళకి అంత ఘరానా ఉంటే మనకేనా లేంది? లగ్నం పెట్టుకున్న తర్వాత పెళ్లి చెడిపోయిందంటే ఆ తప్పుతో నిందతో ఆ ముకుందం గారు తన కూతురికి పెళ్లి చేయగలడేమో చూద్దాం. అయినా మీ మామయ్యకి తెలియవద్దు నీ మనసు ఎలాంటిదోనని. తెలిసి కూడా వారి మాటలు విని తొందరపడ్డారంటే నువ్వు క్షమించగలవేమో కానీ నేనైతే అస్సలు క్షమించగలిగేవాడిని కాదు ఆవేశంగా అన్నాడు శ్రీరామ్. ఇలా తొందరపడటం మామయ్య తప్పు కాదు. విన్న మాట కంటే చెప్పుడు మాట చేటు కదూ. చూస్తూ చూస్తూ కన్న కూతురు గొంతు ఎవ్వరూ కోయరు. ఎంత సవతి తల్లి చేతిలో పెరిగిందైనా శాంతి మరొక అమ్మాయిని ముంచుకున్నాడని తెలిసిన తర్వాత ఎలా వివాహం చేసుకుంటుందిరా? ఎదురు ప్రశ్నించాడు ప్రకాష్. విఘ్నత గల ఆడపిల్ల అయితే ఈ చెప్పుడు మాటలు అసలు వినదు అన్నాడు శ్రీరామ్. ప్రకాష్ మౌనం వహించాడు. తిరిగి శ్రీరామ్ అన్నాడు, ఈ లగ్నానికే మరో అమ్మాయిని చేసుకుంటే ఆ ముకుందం గారికి మీ మామయ్యకి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. ఆ స్నేహితుని చెల్లెలు ఉన్నది. నువ్వు అను క్షణంలో మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను ఆవేశంగా అన్నాడు. నన్ను పెంచి పెద్ద చేసింది మామయ్య అత్తయ్యను. నేనిప్పుడు ఇంతటి స్థానంలో ఉన్నానంటే ఇదంతా వారి చలవ వల్లనే. నిజమేమిటో ఎప్పటికైనా తెలుసుకోకుండా ఉండరు. అంతవరకు వేచి ఉండటం మంచిది నెమ్మదిగా జవాబిచ్చాడు. ఈ దేశంలో శాంతి ఒక్కటే నా అమ్మాయి ఉన్నట్లు ఇంకెవరూ లేనంతగా బాధపడతావేమిట్రా? ఎంత ఇన్సల్ట్ అని అడిగాడు శ్రీరామ్. పట్టుదలలు పెంచుకోకూడదని నా అభిప్రాయం. ఏది ఏమైనా నేను స్వతంత్రించటం అంటూ జరగదు. ప్రకాష్ సమాధానం శ్రీరామ్ని సంతృప్తిపరచలేకపోయింది. తిరిగి ప్రకాషే అన్నాడు, ఎందుకనో శాంతిని చూసిన తర్వాత ఆ అమ్మాయిని భార్యగా నా మనసులో ప్రతిష్ఠించుకున్నాను. ఆ స్థానంలో మరొక అమ్మాయిని నిలబెట్టి ఆ అమ్మాయికి ద్రోహం చేయలేను. మామయ్య ఎన్నో సంబంధాలు చూశాడు. అమ్మాయిల్ని నన్నే చూసుకోమని నిర్ణయించుకోమని ఆ బాధ్యత నాకే విడిచిపెట్టారు. శాంతి కలిగించినంత స్పందన ఏ అమ్మాయి కలిగించలేకపోయింది. మరీ దేవదాసువే అయిపోకురా ఎగతాళిగా అన్నాడు శ్రీరామ్. ప్రకాష్ అయిష్టంగా అసహనంగా చూశాడు. అయితే వెళ్ళి నీ ఆరాధ్య దేవత శాంతిని బ్రతిమాలి తెచ్చుకో ఎగతాళిగా అన్నాడు. బ్రతిమాలితే మాత్రం శాంతి అంగీకరిస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఏం అంత గొప్పదా శాంతి అనబడే ఆ అమ్మాయి?
గొప్పదో కాదో నేను చెప్పలేను కానీ ఆ అమ్మాయిని చూసిన తర్వాత నాకు కలిగిన భావం అది అన్నాడు ప్రకాష్. నీ కర్మ. వెనక దేవదాసు పార్వతి పార్వతి అంటూనే చచ్చిపోయాడు. నువ్వు శాంతి శాంతి అంటూ దేవదాసు మాత్రం కాకు. జీవితంలో సుఖపడాలనే రాత నీ నుదుట బ్రహ్మదేవుడు రాయటం మర్చిపోయి ఉంటాడు అన్నాడు శ్రీరామ్. ప్రకాష్ మౌనంగానే విన్నాడు శ్రీరామ్ మాటలు. అతని మనసులో చెలరేగుతున్న దావానలం పైకి పొరలకుండా అతి కష్టం మీద అణుచుకుంటున్నాడు. కొంత విరామం తర్వాత ఇద్దరు ఎవరి ఆఫీస్ కబుర్లు వారు చెప్పుకుని నవ్వుకున్నారు. నాయర్ ఇచ్చిన కాఫీ తాగి వెళ్ళిపోయాడు శ్రీరామ్. ఆ రాత్రి ఎంతకీ నిద్రపట్టలేదు ప్రకాష్కి. అతని కళ్ళ ముందు అనుక్షణం శాంతి కనిపించి అలజడి కలిగిస్తోంది. తను శాంతిని మర్చిపోలేడు. అలవోకగా చూసే విశాలమైన నేత్రాలు, గంభీరమైన వదనం, సాంప్రదాయకమైన కుటుంబంలోని అమ్మాయి. శాంతి కంటే ఎంతో అందమైన అమ్మాయిల్ని చూశాడు, కానీ తనని ఇంతగా ఆకట్టుకున్నది ఒక్క శాంతి. అందుకే తను మర్చిపోలేకుండా ఉన్నాడు. ఇప్పట్లో వివాహం చేసుకోకూడదనుకున్నాడు. శాంతిని చూడగానే ఆ భావం వీగిపోయింది. లగ్నం పెట్టుకుని వచ్చిన తర్వాత తను ఎంత ఆనందపడిపోయాడు. సవతి తల్లి చేతుల్లో ఎన్నో బాధలు పడిందని అత్తయ్య చెప్పింది. శాంతికి ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకోవాలి అనుకున్న తన ఆశలన్నీ అడియాసలైపోయాయి. తను ఇంతగా శాంతి గురించి ఆలోచిస్తున్నాడు, కానీ తనని గురించి ఒక్కసారైనా శాంతి తలుచుకుని ఉంటుందా? తన పిచ్చి కానీ తను ఒక అమ్మాయిని ఉంచుకున్నానని తెలిసిన తర్వాత ఒక్క శాంతే కాదు, ముకుందం గారే కాదు, మరెవ్వరూ తనను తలవనైనా తలవరు. మూడు ముళ్ళు పడకముందే విషయం తెలిసినందుకు సంతోషిస్తారు. మా శాంతికి పెద్ద గండం గడిచిందనుకుంటాను. తన ఆ రోజున మరొక్కసారి శాంతిని చూడాలన్న కోరికతోనే అలా ఆచారాలకి తల వంచాడు. అది మరో సంవత్సరంలోనైతే మేనమామ మాటను పూర్తిగా వ్యతిరేకించేవాడు. శాంతి మీద కలిగిన అనురాగం తనని పట్టి బంధించింది. అందుకే శాంతిని మరువలేకున్నాడు. శాంతి మనస్తత్వం ఏమిటో తెలియదు. అయినా అర్థం లేని అనుబంధాన్ని ఆ తొలిచూపు నుంచే ఎంచుకున్నాడు. తన అర్ధాంగిగా ఊహల్లో నింపుకొని ఆలోచిస్తున్నంతకాలం స్వల్ప పరిచయం ఒక అనుబంధంగా పెనవేసుకుని ఉండిపోతుంది. తను శాంతిని మర్చిపోవాలనుకున్నప్పటికీ మరవలేకపోవటానికి కారణం శాంతి తన మనసుకు ఎంతగానో నచ్చింది. ఇద్దరికీ పెళ్లి అనే పవిత్ర బంధం పెద్దలు నిశ్చయించిన రోజునే మానసికంగా ఒకరికొకరు చేరువయ్యారు. అందుకే శాంతిని మర్చిపోలేకపోతున్నాడు. ముకుందం గారి మీద కానీ మేనమామ మీద కానీ కోపంతో తను మరో నిర్ణయం చేసుకోలేకపోతున్నాడు. క్షణాల మీద మనసు మార్చుకుని మరొకరిని వివాహం చేసుకునేందుకు అతని మనసు అంగీకరించలేకపోతుంది. మరీ కావాలనుకునేటంత ఆరాటం తనలో లేవు. అయినా పరాజయాన్ని ఎదుర్కోలేకపోతున్నాడు. సరిగ్గా 4 రోజులు. ఈ రాత్రి గడిస్తే 3 రోజులకి శాంతి మెడలో 3 ముళ్ళు వేసి తన దాన్నిగా చేసుకోగలిగేవాడు. కానీ ఇంతలో ఈ అడ్డుగోడలా? తన భార్య అని తన మనసులో మరపురాని ముద్ర వేసుకున్న శాంతిని మరిచేదెలా? అసహనంగా లేచి మంచం మీదనే కూర్చుని సిగరెట్ అంటించుకొని గట్టిగా పీల్చి నెమ్మదిగా పొగ వదులుతూ రిలాక్స్లోకి వెళ్ళి ఆ పొగలో శాంతిని చూసుకున్నాడు. మనసంతా అదోలా ఉన్నది. ఎన్నడూ కలగనంతటి ఒంటరితనం అతన్ని పట్టుకుని పీడిస్తోంది. శాంతిని మర్చిపోలేక అశాంతిని ఎదుర్కోలేకపోతున్నాడు. అయితే వెళ్ళి నీ శాంతిని బ్రతిమాలి తెచ్చుకో, శ్రీరామ్ హేళనగా అన్నమాట గుర్తొచ్చింది. అంతవరకు నిరుత్సాహంగా ఉన్న ప్రకాష్ ఆ విషయం గురించి ఆలోచించసాగాడు. ఎంత ఆలోచించినా సమస్యకి పరిష్కారం కుదరలేదు. తను వెళ్ళి శాంతిని అడిగితే ఎలా అడిగేది? ఎప్పుడు? ఎక్కడ? తనే నేరుగా కాలేజీకి వెళ్ళి తన నిర్దోషిత్వాన్ని మరోసారి స్వయంగా చెప్తే శాంతి ఏమైనా అనుకుంటుందేమో. ఏమనుకుంటుంది? తనేమన్నా చిన్నపిల్ల? తన స్వవిషయం గురించి ఆలోచించుకొని పరిష్కరించుకోలేదా? కాలేజీకి ఎందుకు? మామయ్య గారింటికి వెళ్తే సరిపోతుంది. ఎందుకు వచ్చావని అడిగితే ఏం చెప్తాడు తను? పెద్దవాడు కనుక ఏదో 1-2 తిట్లు తిట్టాడు. పెంచి పెద్ద చేసిన మామయ్యకి ఆ పాటి అధికారం ఉండదు. తన మీద నిర్దాక్షిణ్యంగా నింద వేస్తున్నారన్న కోపంతో తను తొందరపడ్డాడు. అందుకు క్షమాపణ చెప్పుకుంటే సరిపోతుంది. తన రాకకి అర్థం అదేనని కోపం ఉంచుకోడు మామయ్య. ఎందుకైనా మంచిది, ముందుగా శాంతిని కలుసుకోవాలి, విషయం వివరించి చెప్పాలి. తను ఈ పెళ్లికి ఇష్టపడితే తీసుకొచ్చి, కానీ ఎంతవరకు తన ప్రయత్నం సఫలీకృతం అవుతుంది? అయినా కాకపోయినా తను ప్రయత్నించాలిగా. ఇంకా ఇదే చివరి ప్రయత్నం. తాను అనుకున్న విధంగా జరగకపోతే ఇంక జీవితంలో తాను వివాహం ప్రసక్తే ఎత్తడు. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రకాష్ మనసు ఎంతో కుదుట పడింది. మరో సిగరెట్ అంటించుకున్నాడు. ఆ సిగరెట్ తర్వాత మరొక సిగరెట్ కాల్చుతూ ఆ తరువాత కార్యక్రమం ఏ విధంగా మొదలుపెట్టి మరే విధంగా పూర్తి చేయాలా అని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆఫీస్ రాగానే శ్రీరామ్కి ఫోన్ చేశాడు ప్రకాష్. హలో
అన్న శ్రీరామ్ కంఠం వినిపించగానే ప్రకాష్ ఓ క్షణం ఆలోచించి ఆ తర్వాత చెప్పాడు, నీ కారు కావాలి, అర్జెంటుగా ఊరికి వెళ్ళాలరా. అలాగే కానీ ఏ ఊరో సెలవిస్తే శ్రీరామ్ అడిగాడు నవ్వుతూ. ఏ ఊరా? అదే అదే ప్రకాష్ తడబట్టడం విన్న శ్రీరామ్ ఫోన్లోనే పకపకా నవ్వాడు. సరే, నువ్వు ఇప్పుడేమీ చెప్పలేవులే, కారు ఎన్నింటికి కావాలో చెప్తే పంపిస్తాను చెప్పాడు ప్రకాష్. అలాగే, విష్ యూ ఆల్ ద బెస్ట్. మరోసారి ఫోన్లోనే పెద్దగా నవ్వి, ఇంకేమైనా విషయం ఉంటే చెప్పు అన్నాడు. ఏమీ లేవు కానీ నేను తిరిగి వచ్చిన తర్వాత నీ నవ్వుకి జవాబు చెప్తాను బింకంగా అన్నాడు ప్రకాష్. అందుకేగా ఆశీర్వదించాను. గుడ్ న్యూస్ చెప్పాలి, నేను వినాలి. స్వీట్స్ కూడా సిద్ధం చేసి ఉంచుతాను, సరేనా? ప్రకాష్ నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. ప్రకాష్ చెప్పిన టైంకి ఆఫీస్కి కారు వచ్చింది. కీ తను తీసుకుని డ్రైవర్ని వెళ్ళిపోమ్మని చెప్పాడు. డ్రైవర్ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. మిగిలి ఉన్న ఫైల్స్ని చూసి అవసరమైన వాటి మీద సంతకాలు చేసి బయటికొచ్చి కారు దగ్గరికి నడిచాడు. ఏమిటంత అర్జెంట్ అని అడగాలనుకున్న రామూర్తి గారి మాట పెదవి దాటి రానేలేదు. కారు కదిలింది. ఏదో అవసరం ఉంటేనే తప్ప ప్రకాష్ ఆఫీస్ వదిలి వెళ్ళడని రామూర్తి గారికి తెలుసు. 4 గంటలు ప్రయాణం చేసిన కారుని ఉమెన్స్ కాలేజీ గేటుకి దూరంగా ఆపుకొని తను దిగి కారుకి ఆనుకొని నిలబడిన ప్రకాష్ తన చేతి వాచి వంక, ఆ తర్వాత కాలేజీ గేటు వంక చూస్తూ ఉన్నాడు. తను ఎవరైనా చూసి గుర్తుపట్టి మామయ్యతో చెప్తే అన్న భయం కలిగింది. జేబులో నుంచి కూలింగ్ గ్లాసెస్ తీసి పెట్టుకున్నాడు. ఇలాగైతే చప్పున తనని గుర్తుపట్టరని. ప్రకాష్ మనసు వేటి మీద అట్టేసేపు నిలవటం లేదు. శాంతితో తను మాట్లాడబోయే విషయం గురించే ఆలోచిస్తున్నాడు. అరగంట నుంచి ఎదురు చూస్తున్నాడు. ఎవరూ బయటికి వచ్చినట్టే లేదు. ఎందుకని అనుకున్నాడు కానీ ఇంకా టైం అవ్వలేదన్న సంగతి మర్చిపోయాడు. సిగరెట్ తీసి అంటించుకున్నాడు. కిలకిలా నవ్వులు కేరింతలు వినిపించి ఉలిక్కిపడి తలెత్తి అమ్మాయిలు లోపల నుంచి రావటం చూసి చేతిలో ఉన్న సిగరెట్ కింద పడేసి బూటుకాలితో నలిపి కర్చీఫ్తో ముఖం పెదాలు తుడుచుకున్నాడు. తిరిగి ప్యాంటు జేబులోకి నెట్టి నుదురు మీద పడుతున్న వెంట్రుకలని వేళ్లతో దువ్వుకుంటూ పైకి లాక్కున్నాడు. కారు పక్క నుంచే వెళ్తున్న అమ్మాయిలలో శాంతి లేకపోవటంతో ఈరోజు తను రాలేదేమో. తానెంతో ఆశపడి శాంతి కోసం వచ్చాడు. చాలామంది వెళ్ళిపోయారు. కాలేజీ గేటు రోడ్డు ఖాళీ అయినట్లు నిశ్శబ్దం ఆవరించింది. ఉండి ఉండి ఒకరు ఇద్దరు వస్తున్నారు. రిక్షా ఎక్కి వెళ్ళిపోయారు. ఇంకెవ్వరూ రావటం లేదు. ఇంకా ఎదురు చూసే ఓపిక లేకపోయింది ప్రకాష్కి. నిరాశ అతన్ని ఆవరించింది. నుదుటిన చెమట తుడుచుకున్నాడు. మరో సిగరెట్ అంటించుకున్నాడు. గేట్ల నుంచి హడావిడిగా వస్తున్న అమ్మాయిల వంక చూసి నిర్ఘాంతపోయాడు. కనురెప్ప మూయలేకపోతున్నాడు. ఆమె శాంతియే. అదే చీర, అదే జాకెట్, అదే నడక. త్వరగా నడుస్తోంది. ఆలస్యం అయిందన్న ఆతృత ఆ నడకలో కనిపిస్తోంది. ప్రకాష్ సంతోషంతో చేతిలోని సిగరెట్ దూరంగా విసిరి ముందుకు నడిచాడు. తల వంచుకుని నడుస్తున్న శాంతి తన మార్గానికి ఎవరో అడ్డు నిలిచారన్న సంగతి దగ్గరకు వచ్చిన తర్వాత కానీ తెలుసుకోలేకపోయింది. చప్పున తలెత్తి చూసేసరికి ఎదురుగా ప్రకాష్. అదే ఇన్షర్టు, నిర్లక్ష్యంగా సగం వరకు మడిచిన హ్యాండ్ స్లీవ్సు, నుదురును తాకే వెంట్రుకలు, ఆతృతగా తననే చూస్తున్న కళ్ళు. తల వంచుకుంది. నోటి నుంచి మాట పెగిలి రాలేదు. ఇలా ఇక్కడ ప్రకాష్ని చూస్తానని కలలో కూడా ఊహించలేకపోయింది శాంతి. లగ్నం పెట్టుకుంటే మాత్రం ఏమైందని, పీటల మీద పెళ్ళిళ్ళే చెడిపోతున్నాయి, అతనికి మనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పొచ్చేశాను అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి శాంతికి. పుట్టగానే తల్లిని మింగింది. ఎన్ని సంబంధాలు చూసినా కుదరలేదు. ఇదైనా కుదిరింది. ఆ 3 ముళ్ళు వేయించి అవతలికి పంపించితే గాని ఈ ఇంటి దరిద్రం తీరదు అనుకుంటే అది కాస్త బెడిసి కొట్టింది. దరిద్రానికి మరో ఎదురు దెబ్బ. ఏం మగవాడు, ఒక్కదాన్నేమిటి నలుగురిని ఉంచుకుంటాడు, తప్పేమిటి? మీరు చేసుకోలే? పెళ్ళాం చచ్చిన 4 రోజులకే మనకొక నీతి, ఎదుటివారికి ఒక నీతినా అన్న కాంతం మాటలు స్ఫురణకొచ్చాయి. అవసరమైతే ఎంత కటువైన మాటలనైనా అనేటందుకు వెనుకాడదు. కానీ ఆ మాటల వెనక అసూయ, ఎత్తిపొడుపు కూడా మేళవించి ఉన్నాయని గ్రహించింది శాంతి. తను ఎన్నో విధాల తండ్రికి ప్రకాష్ విషయం నచ్చచెప్పాలని ప్రయత్నించి విఫలురాలైంది. కష్టమే పడ్డాడో సుఖమే పడ్డానో అది నాకే తెలుసునమ్మా. చూస్తూ అలాంటి నీచుడికి ఇచ్చి బ్రతికి ఉండగానే నీ గొంతు కొయ్యలేనమ్మా అన్నాడు తండ్రి. అవన్నీ ప్రకాష్ని చూడగానే స్ఫురణకొచ్చాయి. ఇప్పుడితను ఎందుకొచ్చినట్లు? అతను అడిగే వాటికి తనేమని జవాబులు చెప్పగలదు? శాంతి వంచిన తల ఎత్తకపోవటంతో నెమ్మదిగా అన్నాడు, నేను ప్రకాష్ని. గుర్తుపట్టారా? తనను తాను పరిచయం చేసుకున్నాడు. గుర్తుపట్టాను నెమ్మదిగా జవాబిచ్చింది కానీ తలెత్తి అతని వంక చూడలేకపోయింది. మీరిప్పుడు ఇంటికేగా వెళ్ళేది? అవును. మీతో ఒక్క అరగంట మాట్లాడాలని వచ్చాను, కాదనకండి. ప్రకాష్ కంఠంలో ఆజ్ఞ కంటే అర్తింపే స్పష్టపడింది శాంతికి.
ఏం మాట్లాడతాడు తనతో? ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? శాంతి ఆలోచనలో పడటంతో ప్రకాషే అన్నాడు, నాతో మాట్లాడినంత మాత్రాన మీకేమీ అప్రతిష్ట రాదు. మీ గౌరవానికి భంగం కలిగించను. నా మాట మీద నమ్మకం ఉంచండి. శాంతి సరేనని అనలేకపోయింది, కాదని అనలేకపోయింది. ఇంత జరిగినా తన కోసం ప్రత్యేకించి వచ్చాడంటే ఈ ప్రకాష్ తన మెడలో తాళి కట్టి మోసం చేస్తాడన్న అపనమ్మకం కలగలేదు. ప్లీజ్ శాంతి, మీతో మాట్లాడాలనే వచ్చాను, కాదనకండి అన్నాడు ప్రకాష్. కాదనలేకపోయింది శాంతి. పదండి. సంతోషంతో ప్రకాష్ ముందు నడుస్తుంటే అతన్ని అనుసరించి వచ్చిన శాంతి అతను కారు డోర్ తీసి పట్టుకుని నిలబడటంతో గతుక్కుమంది. అది గ్రహించిన ప్రకాష్ చిన్నగా నవ్వుతూ, ఎవరూ లేని చోటుకు వెళ్ళి మాట్లాడుకుందాం, పర్వాలేదు, ఎక్కండి, మీకు ఎలాంటి హాని తలపెట్టనని ప్రామిస్ చేస్తున్నాను అన్నాడు శాంతినే చూస్తూ. ప్రకాష్ కళ్ళల్లోకి సూటిగా చూసింది శాంతి. ఈ పెద్దలు భావించినంత మూర్ఖుడిని మాత్రం కాదు శాంతి. మీతో అన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను. అలా వెళ్దాం, గాడ్ ప్రామిస్ అన్నాడు శాంతిని చూస్తూ. శాంతికి అతని మీద ఒక విధమైన గౌరవం కలిగింది. తను అనుమానించటమే తెలివి తక్కువ. ప్రకాష్ వైపు ఒక క్షణం చూసి కారెక్కింది శాంతి. డోర్ మూసి తిరిగొచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. స్టీరింగ్ ప్రకాష్ చేతిలో గిరగిరా తిరిగిపోతున్నది. చాలా దూరం వచ్చినట్టు అనిపించింది. అతని అభ్యర్థులను కాదనలేక బయలుదేరింది, కానీ మనసులో భయం భయంగానే ఉన్నది. ప్రకాష్ని చూస్తుంటే లగ్నం పెట్టుకున్న రోజున తన తండ్రి చేతిలో తాంబూలం ఉంచి వంగి కాళ్లకు నమస్కరిస్తుంటే తన తండ్రి పొందిన సంతోషం కళ్లకు కట్టినట్లయింది. తను కాఫీ ఇచ్చేందుకు గదిలోకి రాగానే తనను తినేసేలా చూస్తూ కప్పు తీసుకోవటం మర్చిపోయిన ప్రకాష్ అవన్నీ మరలా శాంతి కళ్ళ ముందు నిలిచి అశాంతి రేకెత్తిస్తున్నాయి. లగ్నం పెట్టుకున్న తర్వాత పెళ్లి మానివేయటం ఎందుకని అడుగుతాడేమో. తనేమని జవాబు చెప్తుంది? అయినా ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న వాడిని చూస్తూ ఏ తండ్రి తన బిడ్డకివ్వగలడు? చచా, ప్రకాష్ అలాంటి వాడు కాదు. అక్రమ సంబంధం ఉంటే పెళ్లికి తొందరపడే మగవాళ్ళు ఉంటారా? రాజు మామయ్య చెప్పిన అబద్ధాలను నమ్మి అతన్ని అవమానించారు. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలా తనను తీసుకువచ్చేది అందుకేనేమో తను తొందరపడింది. దిగండి ప్రకాష్ అనేసరికి ఉలిక్కిపడి ఆలోచనలోంచి తేరుకొని అతను డోర్ తీసి పట్టుకుంటే నెమ్మదిగా దిగి చుట్టూ చూసింది. నిర్జనంగా నిశ్శబ్దంగా ఉంది. గజం ఖాళీ లేకుండా సరుగుడు చెట్లు. సంధ్యాకాశం ఎరుపు వర్ణం నుంచి నీలం రంగుకి మారుతున్న వేళ. అది గొర్రెలను తోలుకు వెళ్తున్న కుర్రవాళ్ళు తప్ప మరే జనసంచారం లేదు. ఎందుకో భయం వేసింది శాంతికి. తిరిగి వెళ్ళిపోవాలనుకున్నది. తను ఎంత శక్తి కొద్దీ పరిగెత్తినా తన గమ్యం చేరటం కష్టం. రండి అలా వెళ్దాం. వెళ్లే తావుని చూపిస్తూ నడవసాగాడు. అతన్ని అనుసరించక తప్పలేదు శాంతికి. ఇద్దరూ చెట్ల నీడకి చేరుకున్నారు. ఎవరు ముందు మాట్లాడాలా అన్న సందేహం ఇద్దరికీ కలిగింది. పిలిచింది తనే కాబట్టి ముందు తనే మాట్లాడాలి అనుకున్నాడు. మీతోనే ముక్కతహ మాట్లాడాలని వచ్చాను అన్నాడు. చాలా సంతోషం, తల వంచుకునే సమాధానమిచ్చింది. లగ్నం పెట్టుకున్న తర్వాత ఏవేవో అభ్యంతరాలు అనుమానాలతో ఈ పెళ్లి జరగదు అని ఖచ్చితంగా చెప్పారు. ఆ సంగతి మీకు తెలుసా అని అడిగాడు. తెలుసు అన్నట్టు తల పంకించింది. మీకేమీ అనిపించడం లేదా? శాంతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తనకెందుకు అనిపించడం లేదు? పగలు రాత్రిళ్ళు ఈ విషయం గురించే ఆలోచిస్తోంది. తన స్నేహితురాళ్లలోనే కాదు, ఇరుగమ్మ పొరుగమ్మల వారి ధాటికి తట్టుకోలేకపోతోంది. తెల్లవారటం ఆలస్యం. పిన్ని సుప్రభాతం ధాటికి తను నిలదొక్కుకోలేకపోతోంది. అసలు తెల్లవారకుండా ఉంటే ఎంత బాగుండును అని బాధపడుతున్న రోజులు. ఎలా చెప్తే అర్థం చేసుకుంటాడితను? మీరు లోకుల మాటికి ప్రాధాన్యత ఇచ్చారు అంతే కదూ? అందుకు సమాధానంగా కనురెప్పలు ఎత్తి ప్రకాష్ వంక చూసింది. ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండుకొని ఉండటం చూసి చలించిపోయాడు. శాంతి కూడా బాధపడుతోంది అనుకున్నాడు. నేను బాధపడితే మాత్రం లాభం ఏమున్నది? పెద్దలు నాన్నగారున్నారుగా నెమ్మదిగా అంది శాంతి. నా మీద గిట్టని వారెవరో అకారణంగా నింద వేశారు. నిజానికి ఆ అమ్మాయి అరుణ నా చెల్లెల్లాంటిది. ఆడపిల్ల ఒంటరిగా ఈ మాయా ప్రపంచంలో అడుగు పెడితే అన్యాయమైపోతుందని ఆమెను ఆదుకొని చేయూతనిచ్చి ఒక దారి చూపించాను. ఈ పెద్దల దృష్టిలో అది నేరమైంది. మంచితనానికి విలువ లేదా? నేను నిరపరాధిని. మీరు కూడా వారి మాటలు నమ్ముతున్నారా అని అడిగాడు. నేను నమ్ముతాను నెమ్మదిగా అంది. ఏ విషయం? తొందరగా అడిగాడు. వారు విన్నదంతా కట్టు కదా అని, మీరు నిరపరాధులని. థ్యాంక్స్ శాంతి గారు, మెనీ థ్యాంక్స్. మీరైనా నా మీద నమ్మకంగా ఉన్నందుకు అది చాలు. చాలు శాంతి. చప్పున ఆమె చేతిని పట్టుకోబోయి అంతలోనే వెనక్కి తగ్గాడు. సారీ శాంతి గారు, తొందరపడ్డాను అన్నాడు. రాణి నవ్వుని పెదాలపై ప్రదర్శించాడు. తొందర అనేది ఆయా సందర్భాలలో కలిగే తాకిడి. పర్వాలేదు, నేనేమీ అనుకోను అంది నెమ్మదిగా. ప్రకాష్ మనసు కుదుటపడింది. నన్నే నమ్ముకుని
నా చేత తాళి కట్టించుకొని కన్న తల్లిదండ్రులను, అన్న చెల్లెళ్లను, అక్క చెల్లెళ్లను వదులుకుని వచ్చే ఒక అమ్మాయికి ద్రోహం చేస్తానని ఎలా భావించారు? నేనంత దుర్మార్గుణ్ణి కాదు శాంతి గారు. నాలో సంఘసేవ చేయాలన్నంత ఆదర్శాలు నాకు లేవు. ఆపదలో ఆదుకున్నాను. రక్తం పంచుకు పుట్టిన చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. అది నేరమా? ప్రకాష్ కంఠం చివరి వాక్యం పలికేటప్పుడు తీవ్రంగా కంపించింది. మరలా అన్నాడు, ఈ పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పి మరీ వెళ్ళారు మా మామయ్య. వారితో ఆ మాట అనిపించింది మీ నాన్నగారేనని నాకు అర్థమైంది. వారు ఏమనుకున్నా నాకు బాధ లేదు. మీకు నా మీద నమ్మకం ఉన్నది, అది చాలు. నేను గర్వంగా తలెత్తుకుంటాను. పెద్దలకు పెద్దరికాలకు చెవులే తప్ప కళ్ళు లేవని మీకు తెలుసనుకుంటాను. ఇంకా వారు మన వివాహానికి ఎంతమాత్రమూ ఇష్టపడరు. అవునన్నట్లుగా తల ఊపి ఎన్నో సంబంధాలు మామయ్య తెచ్చారు. పెళ్లి చూపులకి కాదనలేక వెళ్ళాను. కొంతమందిని చూడకుండానే నచ్చలేదని చెప్పాను. ఎందుకనో వివాహం మీద నాకు నిర్దిష్టమైన అనుభూతి లేకపోవడమే నా తిరస్కారానికి కారణం. మరికొంతకాలం ఒంటరిగా ఉండాలన్న కోరిక, ఆ కోరిక మిమ్మల్ని చూసిన తర్వాత ఇట్టే ఎగిరిపోయింది. మీరే కావాలని నా మనసు కోరింది. అందుకే చాలా తక్కువ వ్యవధిలో లగ్నం నిర్ణయించమన్నాను. భార్యగా మీకు తప్ప ఇంకెవ్వరికీ నా మనసులో స్థానం ఉండదు. ఆ ఉద్దేశం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది శాంతి గారు. ప్రకాష్ తన మనసులో ఉన్న విషయం దాచకుండా చెప్పేశాడు. అతను అలా చెప్తుంటే శాంతి మనసు పరిపరి విధాలుగా ఆవేదన పడింది. ఏమిటి అనుబంధం? తనేమని జవాబు చెప్పాలి? తను కూడా మనసాబాచ అతన్నే కోరుకుంటోంది. కానీ ఈ పెద్దరికాలు, నా మాటల మీద మీకింకా నమ్మకం కుదరటం లేదా శాంతి గారు? లేక పెళ్లి కోసం మీ దగ్గర మరో నాటకం ఆడుతున్నానని మీరు అనుకుంటున్నారా అని అడిగాడు. 5 నిమిషాలు గడిచినా శాంతి నుంచి ఎలాంటి జవాబు రాకపోయేసరికి తిరిగి ప్రకాష్ అన్నాడు, మీరు మరోలా భావించకండి. నా మనసులో మాట చెప్పేశాను. ఆ తర్వాత మీ ఇష్టం. మీకేమని జవాబు చెప్పాలో, ఎలా చెప్పి మీ ఆవేదనను పోగొట్టాలో తెలియక మౌనం వహించాను అంది. మీకు నా మీద, నా మాట మీద నమ్మకం ఉంటే నాదొక అభ్యర్థన అన్నాడు. ఏమిటది? ప్రకాష్ వైపు చూసింది శాంతి. మీరు నాతో ఇప్పుడు ఈ క్షణంలో వచ్చేయండి. శాంతి ఉలిక్కి పడింది. ఏదో వినరాని మాట వింటున్నంతగా ముఖం పక్కకు తిప్పుకుంది. అవేమీ ప్రకాష్ గమనించుటలేదు. తన ధోరణిలో తనున్నాడు. మరలా అన్నాడు, హైదరాబాద్ వెళ్ళి వెంటనే రిజిస్టర్ మ్యారేజీ చేసుకుందాం. పువ్వుల్లో పెట్టి పూజించకపోయినా భార్యగా మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. మీరు నాకు కావాలి. లేకపోతే ఇంకా పైన చెప్పలేకపోయాడు ఆవేశంతో. శాంతి ఇంతింత కళ్ళు చేసి ప్రకాష్ వంక చూసింది. అతని మాటలు ఆమెకెంతో ధైర్యాన్ని ఇచ్చాయి కానీ సాహసించి అడుగు ముందుకు వెయ్యాలంటే ఎంతో భయం కలిగింది. అతని మంచితనం అర్థమై కన్నులు చెమర్చాయి. కథ కొనసాగుతుంది.